శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. మార్గశీర్ష మాసానికి సంబంధించిన ప్రత్యేక నియమం, ధనుర్మాస నియమం తిరుప్పావై పాశురాలను అనుసంధానం చేసుకోవడం. తిరుప్పావై పాశురాలు అనగానే శ్రీ వైష్ణవ ధర్మావలంబులు మాత్రమే ప్రత్యేకం, వారు మాత్రమే వినాలి అనే ఒక ధోరణి ఉంది. ఇది అసంగతం. స్వామిని సేవించే విశ్వసించే వారెవరైనా కూడా వినవచ్చు, అందరూ వినవచ్చు, అందరూ పారాయణ చేసుకోవచ్చు. ఇది భక్తి మార్గం. ఈ క్రమంలో ఈ ధనుర్మాసం అంతా కేవలం తిరుప్పావై పాశురాలని అనుసంధానం చేసుకోవాలా, స్మరించాలా? ఇది కాకుండా ఇతరములైన స్తోత్రాలు, దండకాలు లేదా ధ్యాన సంబంధిత శ్లోకాలు వీటన్నింటినీ కూడా చదువుకోవచ్చా? పురాణాలు, ఇతిహాసాలు, భారత రామాయణాది పవిత్ర గ్రంథాలు, భాగవతాది గ్రంథాలు అన్నింటినీ కూడా స్మరించవచ్చు. యథా భాగవత సేవా అనే వాక్కును స్మరించి తిరుప్పావై పాశురాలలో ఉండే ఉదాహరణలు కూడా మనం గమనించినట్లయితే అన్ని సన్నివేశాలు కూడా రామాయణ, భారత, భాగవత కథనాలతో కూడుకొని ఉంటాయి. ప్రకృతి పర్యావరణ సంబంధిత జ్ఞానంతో అనుబంధింపబడి ఉంటాయి. కనుకనే ఈ పాశురాలు మాత్రమే కాకుండా శ్రీరామాయణం చదవడం, భాగవతాన్ని స్మరించడం, పూజించడం, భాగవత కథలను చదువుకోవడం, భగవద్గీతను ఆరాధన చేయడం ఇవన్నీ కూడా ఈ మాస ప్రత్యేక నియమాలు. మార్గశీర్ష మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి భగవద్గీత మనకు లభించిన రోజు గీతా జయంతి అని చెప్పుకుంటాం. కనుక కేవలం తిరుప్పావై పాశురాలు మాత్రమే అని కాకుండా యథాశక్తి భగవంతుడిని ఎవరినైనా కూడా ఏ రూపంలోనైనా కూడా మీరు స్తోత్రం చేసే ఉద్దేశ్యాలలో ఉన్నప్పుడు శివస్తోత్ర రత్నావళి, గణపతి, కుమారస్వామి, దుర్గాదేవి నానా రూపధరో భూత్వా సర్వేషాం ఈప్సితప్రదః. సముద్రములు ఎలా ఉంటాయో, నదులు ఎన్ని ఉంటాయో, సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. ఏ దేవతకు నమస్కారం చేసినా ఆ నమస్కారం కేశవుడికే చెందుతుంది అనే విశ్వాసంతో సమస్త దేవతలకు సంబంధించిన స్తోత్రపాఠాలను, దండకాలను కూడా ఈ ధనుర్మాసంలో మనం అనుసంధానం చేసుకోవచ్చు. అధికస్య అధిక ఫలం పుణ్యదాయకం. పుణ్యబలం పెంచుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు.